Garuda Express, an international courier service. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షేర్లు ట్రేడింగ్ లో మెరుపులు మెరిపించాయి. దూకుడుగా దూసుకుపోతూ 10% ర్యాలీ జరిపి ఇంట్రేడాలో ₹340 గరిష్ట స్థాయిని తాకాయి. ఓవైపు భారతీ ఎయిర్టెల్ లాభాలకు రిలయన్స్ జియో భారీగా దెబ్బకొట్టినా మార్కెట్లో మాత్రం కంపెనీ షేర్లపై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఫలితాలు ప్రకటించిన ఈ కంపెనీ లాభాల్లో పడిపోయినప్పటికీ తన ఆఫ్రికన్ వ్యాపార లాభాల్లో మరలినట్లు రిపోర్ట్ చేసింది. 2010లో ప్రారంభించిన ఈ ఆఫ్రికన్ వ్యాపారాలు మొదటిసారి లాభాల బాట పట్టడం కంపెనీ షేర్లకు భారీగా బూస్ట్నిచ్చినట్లు అనలిస్టులు చెబుతున్నారు. జనవరి మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఎయిర్టెల్ తన లాభాలను 72% కోల్పోయినట్లు పేర్కొంది. లాభాల్లో భారీ క్షీణత ఉన్నప్పటికీ కంపెనీ ఆఫ్రికన్ వ్యాపారాలు మాత్రం లాభాల బాట పట్టాయి. కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా నికర లాభం వరుసగా రెండో క్వార్టర్లోనూ క్షీణించిందని కంపెనీ ఎండి గోపాల్ విఠల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభం 50% తగ్గిపోయిందని చెప్పారు. మూలధన పెట్టుబడులను 6,057 కోట్ల నుంచి 3,808 కోట్లకు తగ్గించుకున్నప్పటికీ నికర లాభంలో క్షీణత తప్పలేదని చెప్పుకొచ్చారు. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా ఇన్కమింగ్ కాల్స్ సునామీలా వెల్లువెత్తాయని చెప్పారు. అయితే స్థిరమైన కరెన్సీ విలువల్లో ఏడాదికి ఆఫ్రికన్ రెవెన్యూలు 2.6% పెంచుకుంటున్నట్టు ఆ కంపెనీ తెలిపింది.